అవతల అనువైన ప్రదేశాలను ఎంపిక చేసుకోవచ్చు ప్రభుత్వం అని కూడా కమిటీ సూచించింది. దాన్ని పరిచయమని పెట్టారు. సో అత్యంత ఆచరణాత్మకమైనటువంటి విషయంగా మావిగన్ ప్రతిపాదన దీనికి వద్దాం. ఎందుకంటే ఇప్పుడు అది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు రైతులు. ఎస్, అబ్సల్యూట్లీ వాళ్ళు త్యాగాలు చేశారు, వాళ్ళ అమ్మవారి గుడికి కూడా వెళ్ళేదో మొక్కులు తీర్చుకున్నారు. వాళ్ళని మనం ఏమీ కూడా వాళ్ళ యొక్క మనోభావాలను కానీ వాళ్ళ త్యాగాలను కానీ వాళ్ళ యొక్క దీన్ని కానీ మనం కాదంటలా. ఈవెన్ వైసీపీ కూడా ఏం చెప్పింది, మేము అమరావతిని వ్యతిరేకించట్లేదు, ఈ ప్రాసెస్ వ్యతిరేకిస్తాం. ఎందుకంటే రైతులకి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు మీరు ఇంతవరకు. రైతులకి ఏ రకమైనటువంటిది ఆన్ పేపర్ ఊరికే ఇచ్చారు తప్ప వాళ్ళకి ఈ రోజుకి బెనిఫిట్ జరగలేదు. అది చేయండి అనే కదా మిథున్ రెడ్డి ఆ రోజున పార్లమెంట్ లో అంత గట్టిగా గొంతెత్తి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు దీని మీద, ఈ మావిగన్ మీద ప్రతిపాదన మీద సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు చంద్రబాబు సర్కార్ని ఏమని ప్రశ్నిస్తున్నారంటే, వైఎస్ జగన్ ప్రతిపాదించిన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్లో తీర ప్రాంతం అంటే రవాణా కనెక్టివిటీ కోసం పోర్టు, రైల్వే జంక్షన్లు, అంతర్జాతీయ విమానాశ్రయం, జాతీయ రహదారులు, ఆధునిక బస్ స్టాండ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాట్ ఈజ్ రాంగ్, దీన్ని ఎగతాళి ఎందుకు చేస్తున్నారని చెప్పని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. గ్రాఫిక్స్ మాయాజాలం నుంచి రియాలిటీకి వచ్చి వాస్తవికంగా మావిగన్ నమూనాను అర్థం చేసుకోవాలి అని చెప్పని ఈ ఎగతాళి చేసేటువంటి వాళ్ళని, ప్రభుత్వాన్ని నెటిజన్లు సూచిస్తున్నారు. ఆకాశంలో మబ్బులను చూసుకొని మొంతలో నీళ్లు పారపోసుకున్నట్టుగా ఉంది తప్ప ఈ వ్యవహారం అంతా కూడా ఇది కరెక్ట్ కాదని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. మావిగన్లో బస్ స్టాండ్ ఉంది, ఇది ఇక్కడ గమనించండి జాగ్రత్తగా. వాళ్ళు నెటిజన్లు పెద్ద మొత్తంలో ఈ రోజున ముందు ఇదేంటి మావిగన్ ఏంటి పదవేద వినటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది అది ఇది అని చెప్పి అనుకున్నారు. కానీ అది మెల్లిగా ఇప్పుడు ఎలా స్ప్రెడ్ అవుతుందంటే కొంతమంది నెటిజన్లు పెట్టినటువంటి దీన్ని చెప్తున్నా నేను. మావిగన్లో పోర్ట్ ఉంది, అమరావతిలో లేదు. మావిగన్లో ఫిషింగ్ హార్బర్ ఉంది, అమరావతిలో లేదు. మావిగన్లో సముద్ర తీరం ఉంది, అమరావతిలో లేదు. మావిగన్లో NHEలు 5 ఉన్నాయి, నేషనల్ హైవేస్, అమరావతిలో లేదు. మావిగన్లో ఎయిర్పోర్ట్ ఉంది, అమరావతిలో లేదు. మరి మావిగన్ కంటే అమరావతి యాజ్ ఆన్ టుడే ఎలా గొప్ప అవుతుంది, ఎందుకు ఎగతాళి చేస్తున్నారు అనేటువంటి దీనికి చర్చకు రండి. గ్రాఫిక్స్ వేరు, రియాలిటీ వేరు. అందుకని ఆకాశంలో మబ్బులను చూసుకుని మొంతలో నీళ్లు పారబోసుకోవద్దు అనే దాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు కౌంటర్ ఇస్తూ ఉన్నారు. సో అందుకని ఇక్కడ అనేది ఏంటంటే, మీరు అమరావతి కడతామన్నారు మొండిగా, సరే కట్టండి. బట్ అట్ ది సేమ్ టైము ఇక్కడ పాయింట్ ఏంటంటే, అదేదో సముద్ర మధ్యలో ఒక దీవి ఉంటుంది చూసారు, చిన్న చిన్న దీవులు. వీళ్ళు కొంతమంది బాగా ఇదైన వాళ్ళు వెళ్తుంటారు అక్కడ ఎంజాయ్ చేయడానికి. ఆ విధంగా అమరావతి రాజధాని అనేదాన్ని కట్టేసేసి ఆ సరౌండింగ్స్ అంతానేమో దుమ్ము, ధూళి, డ్రైనేజీ లేకపోవటం, దుర్గంధం, నానా రకాల. ఇప్పుడు మచిలీపట్నం తీసుకోండి, ఏమాత్రం కూడా పోర్చుగీస్ వాళ్ళ టైం నుంచి, బ్రిటిషర్స్ టైం నుంచి ఊరికే 4 రోడ్లు అది ఇదే తప్ప ఏమాత్రం డెవలప్మెంట్ లేదు. వర్షాకాలం వస్తే ఒక బాధలు, ఎండాకాలం వస్తే ఒక బాధలు. విజయవాడ అయితే అతి భయంకరమైనటువంటి పరిస్థితి. డయేరియా, ఎవ్రీ ఇయర్ డయేరియా రావాల్సిందే, దోమలతో డెంగ్యూలు రావాల్సిందే. ఇంకా ఒకటి కాదు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. గుంటూరు సరే ఇట్లా అవన్నిటినీ అట్లా పెట్టి ఇదేదో పెద్ద వరల్డ్ క్లాస్ రాజధాని అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఎలా అవుతుంది ఆలోచించండి. అది అసలు సమతౌల్యం ఎలా, సమగ్రాభివృద్ధి ఎలా అవుతుంది, సమతౌల్యం ఎలా అవుతుంది పాలనలో, ఇది చెప్పాలి, వీళ్ళు చెప్పి చేయాలి. ఎందుకంటే ఆయన ఏమన్నారు, సరే 29కి గనక కంప్లీట్ అయిపోతే బేరు చేద్దాం, కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మీరు కుదేలిపోయిన రాష్ట్రం నుంచి లాగుతున్నారు కదా, అప్పులు గుప్పులు తీసుకొచ్చి. మరి అది అవుతుందంటే మళ్ళీ మీరే మాట్లాడతారు, ఇది ఇప్పట్లో ఏది కాదు, ఇది రెగ్యులర్ ప్రాసెస్ అని చెప్తారు. మరి రెగ్యులర్ ప్రాసెస్ అయ్యేదానికి అన్ని ప్రాంతాలని కూడా మెల్లగా అభివృద్ధి చేస్తే అక్కడ స్లో ప్రాసెస్లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ముందు రైతులకు న్యాయం చేసేస్తే, పదే చెప్తున్నాం, అమరావతి రైతులకు న్యాయం చేసేసి మిగతాదంతా కూడా స్లో ప్రాసెస్లో ఈ ఏరియాస్ అన్ని చేస్తే ఖచ్చితంగా మీరు ఒక మంచి పాలకులు అవుతారు, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. అప్పుడు ఆటోమేటిక్గా మీరు జగన్మోహన్ రెడ్డిని విమర్శించినా కూడా ప్రజలు హర్షిస్తారు. కానీ ఇవేమీ చేయకుండా ఒక సింగిల్ ఎజెండాగా పెట్టుకొని రాష్ట్రం మొత్తాన్ని కూడా ఆరోగ్యశ్రీ, సగటు పేద ప్రజలకు అసలు ఆరోగ్యం కూడా లేనటువంటి పరిస్థితుల్లో మీరు నిరుద్యోగులను వదిలేశారు గాలికి, ఉద్యోగులకు ఇచ్చిన ప్రామిసెస్ వదిలేశారు, రైతులను అసలు పూర్తిగా పట్టించుకోవడం మానేశారు.
ఏదో అదే వేస్తాం ఇదే వేస్తాం ఇన్ని లక్షలు వేస్తాం అన్ని లక్షలు వేస్తాం అన్నారు, అన్ని గారిపోయినాయి, అన్నీ వదిలేసేయండి పూర్తిగా. ఆఖరికి ఆరోగ్యాన్ని కూడా పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ పేరుతో ఆరోగ్యాన్ని కూడా దూరం చేసి ఎన్ని వేల మంది వాళ్ళ ఆరోగ్యంలో సఫర్ అవుతున్నారండి. చేస్తే ఇది మీకు ఇవన్నీ కంటికి కనిపించవు, కానీ అసలు ఆ పేరు ఉచ్చరించడానికి నాకు ఇదిగా ఉంది మావిగన్ అండి అదని ఇదని మాట్లాడుతూ ఉంటే, మరి మీరు చెప్పిన మీ నిర్ణయాల్ని మేధావి వర్గాలు మీరు ఏర్పాటు చేసినటువంటి కమిషన్లు వీళ్ళందరూ కూడా విమర్శిస్తే కూడా మరి మీకు ఆ రోజున ఎలా అనిపించింది? అందుకని సో అమరావతి అనేది ఏంటంటే ఒక అందమైన కళ. ఆ కళ ఇంకా సాకారం కాలేదు, ఎప్పుడు సాకారం అవుతుందో తెలియదు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ది ఫార్మర్స్ ఆఫ్ అమరావతి. కానీ మావిగన్ అనేది ఇట్ ఈస్ రియాలిటీ స్పష్టంగా కనిపిస్తుంది. కొద్దిగా ఖర్చు పెడితే యావత్ రాష్ట్రం ఆ రాజధాని సరౌండింగ్స్ అన్ని కూడా అద్భుతంగా అందంగా తయారవుతాయి. సో ప్రజలు ఆలోచించాలి, అమరావతి వర్సెస్ మావిగన్లో ఎందులో ఎంత ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఎంత ప్రాక్టికాలిటీ ఉంది, ఎంత వాస్తవం దీన్ని ఏమవుతుంది అనేది. ఈ కనెక్టివిటీ ఎప్పుడైతే పెరిగిందో ఆ రోజున చాలామంది ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని అభిమానించేవాళ్ళు, వైసీపీ వాళ్ళు కూడా వ్యతిరేకించారు. ఇది రాయలసీమ ప్రాంతవాసులు మాకు చాలా దూరం అయిపోతుందంటే ఇప్పుడే ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఫ్లైట్స్ ఉన్నాయి అన్నా కూడా. బట్ స్టిల్ ఈ రోజు ఏమవుతుందంటే ఈ ప్రపోజల్ ఇప్పుడు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నేతలు ఒపీనియన్స్ మార్చుకుంటారు, తప్పేం కాదు. ఆ రోజున ఆయన స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నాడు, స్పెషల్ ప్యాకేజ్ అన్నాడు, అవి రెండు వాటికి ఎక్కిన తర్వాత మళ్ళీ ఇంకేదో కొత్త పాట. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన మార్చుకోలేదా? వ్యవసాయం దండగన్న మనిషి మళ్ళీ వ్యవసాయానికి ఏదో చేస్తామని ప్రామిసులు చేయలేదా? సో నిర్ణయాలు మార్చుకుంటారు. ఆ విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తెచ్చిన ఈ మావిగన్లో ఉన్నటువంటి వాస్తవం అది, తర్వాత అమరావతిలో ఉండేటువంటి వాస్తవాలు అవి. సో లెటస్ పీపుల్ మనం కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అప్పీల్ చేసేది, ఆలోచించగలిగినటువంటి జనాలు ఈ రాజకీయాలకు అతీతంగా వాస్తవాలను గ్రహిస్తే బాగుంటుంది తప్ప వాళ్ళు మనకు ఒకటి లీడ్ వదిలేరు కదా దాన్ని దున్నుకుంటూ వెళ్ళిపోదామని చెప్పని ప్రతివాడు అల్పజీవులు కూడా నాయకుల్ని మనం ఇప్పుడు సగౌరవంగా మనం మాట్లాడుతున్నాం. మనకి ఇష్టమైన లేకపోయిన నాయకులను కూడా అసలు ఆ కల్చరే నాశనం చేసేసారండి పూర్తిగా. ఎవడ పడితే వాడు అబ్యూసివ్ లాంగ్వేజ్, జర్నలిజం ముసుగులు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతాం. చీచి, చాలా బాధాకరంగా ఉంది వ్యవహారం అంతా కూడా. ఆంధ్రప్రదేశ్ జర్నలిజాన్ని పాలిటిక్స్ని రెండింటినీ కూడా ఒక రకంగా రూయిన్ చేసేసారు వీళ్ళు అధికార కూటమి అని చెప్పాలి. సార్ తర్వాత అంశం దీని ఎక్స్టెన్షన్ లాగే నేను అమరావతిని